లైఫ్ స్టైల్ ముచ్చట్లు. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్. మనము బంగారం కొనుక్కుంటా ఉంటాం. మన దగ్గర పాత బంగారము, ఇరిగిపోయినటువో, చిన్నప్పుడు కొన్నటువో, వాడకుండా ఉండేటువంటి నగలుంటాయి. వాటిని మనము డిపాజిట్ చేసి కొత్త బంగారం కొనుక్కోవాలంటే ఎలా డిపాజిట్ చేసి మనం కొనుక్కున్నామంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అలాగే మనకి ఏదో ఒక అత్యవసరం వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేయాల. ఏ టైంలో అమ్మాము అంటే మనము ఎక్కువ లాభపడచ్చు. అట్ ద సేమ్ టైం ఎలా అమ్మితే మనము నష్టపోకుండా అప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైస్కి మనము ఆదాయాన్ని కళ్ళజూడొచ్చు. వీటిని క్లారిటీగా ఇవాళ షేర్ చేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా. సో ఫస్ట్ మనం వన్ టైం డిపాజిట్ గురించి మాట్లాడుకుందాం. మన ఇంట్లో మనకి చిన్నప్పుడు కొన్నటువంటి పాత బంగారం, చిన్న ఉంగరాలు కానీ అసలు వేసుకోవడానికి పనికిరావు అనమాట. ఉంగరాలు లాంటివి, చిన్నప్పుడు మొలతాళ్ళు బంగారంతో కొనేటోళ్ళు అట్లాంటివి కానీ, చిన్న చైన్లు కానీ ఇట్లాంటివి ఉంటాయి. వాటిని మనం వేసుకోలేము, ఇంట్లో ఎక్కడన్నా పెడితే పోతాయని భయం. వాటన్నిటిని కరిగించి ఒక పెద్ద నగ కొనుక్కోవాలి. కాకపోతే తరుగు కూలు లేకుండా కొనుక్కోవాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అందులో వచ్చి వన్ టైం డిపాజిట్ ఓల్డ్ గోల్డ్ అనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారాన్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేసాము అంటే 11 months తర్వాత వితౌట్ విఏ మనకైతే విత్ జిఎస్టీ పే చేసుకొని గోల్డ్ అయితే ఇస్తారనమాట. కాకపోతే ఇక్కడ ఒక మతలబు ఉంది. మనం తీసుకెళ్ళినటువంటి బంగారాన్ని వాళ్ళు కరిగించి మెల్ట్ అయిన తర్వాత ఎంత ప్యూరిటీ అంటే 22K ప్యూరిటీతో ఎంత వెయిట్ వచ్చిందో అంత వెయిట్కి మాత్రమే మనం బంగారాన్ని 11 months తర్వాత కొనుక్కోవాలి. మన దగ్గర ఒక 50 గ్రాములు ఉంది. అందులో ప్యూరిటీ తక్కువ ఉండేది ఉండొచ్చు, 18 క్యారెట్స్ ఉండొచ్చు, 19 క్యారెట్స్ ఉండొచ్చు, 20 క్యారెట్స్ ఉండొచ్చు. ఇట్లాంటివంతా తీసుకెళ్ళి స్టోన్స్ ఉండొచ్చు, డస్ట్ ఉండొచ్చు. వీటినంతా ఒక 50 గ్రాములను తీసుకెళ్ళి మేము డిపాజిట్ చేస్తాం, మాకు 50 గ్రాములు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరనమాట. సో అందుకోసమని మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారం ఎంత మేరకు రాళ్ళు లేకుండా ఉందా, ఎనామిల్స్ లేకుండా ఉందా, మురికి పట్టిపోయకుండా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ బాగుంది బంగారు, అదేం పెద్దగా వాడలేదు, బాగుంది అంటే అట్లాంటి బంగారాన్ని డిపాజిట్ స్కీమ్లో పెట్టడం కన్నా సేల్ చేయడం బెస్ట్ అంటాను. అది ఎలా సేల్ చేయాలంటే, మనం తీసుకెళ్ళి షాప్లో ఇచ్చినా కూడా వాళ్ళు స్టోన్స్ అని, డస్ట్ అని, అందులో ఉండేటువంటి వేస్టేజ్ అని తీసేస్తారు. అట్లా కాకుండా మనం గోల్డ్ షాప్కి వెళ్ళే ముందు ఈ యొక్క ఐటమ్స్ మన రిలేటివ్స్కు, తెలిసిన వాళ్ళకు ఎవరికైనా అవసరం ఉందా లేదా అని ఒక్కసారి మనం చెక్ చేసుకొని వాళ్ళని అడగాలన్నమాట. నా దగ్గర ఈ విధంగా బంగారం నగ ఉంది, నేను అమ్మదాం అనుకోండాను, సో మీకు ఏమన్నా కావాలంటే తీసుకోండి, మీకు జిఎస్టీ లేకుండా తరుగు లేకుండా నేనైతే బంగారాన్ని ఇస్తాను, ఎంత వెయిట్ ఉందో దాన్ని తీసేసుకోండి అని మనం చెప్పాము అంటే, కంపేరింగ్ టు గోల్డ్ షాప్లో తీసేటువంటి వేస్టేజ్తో కంపేర్ చేస్తే మన రిలేటివ్స్కి ఇచ్చాము, వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలకి అట్లాంటి వాళ్ళకి పనికొస్తుంది, ఇది పనికి మాలింది కాదు, వాడుకోవడానికి పనికొస్తుంది అంటే అట్లా అమ్మడం వల్ల మనం మంచిగా లాభపడతాం అనమాట. కంపేరింగ్ టు గోల్డ్ షాప్లో అమ్మడం కన్నా, గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టడం కన్నా ఇది బెస్ట్ ఆప్షన్. ఇట్లా కాదు, అది బాగా ఇరిగిపోయింది, తెగిపోయింది, పెరిగిపోయింది అంటే ఇట్లాంటి వాటిని మనము డిపాజిట్ స్కీమ్లో పెట్టి ఆర్నమెంట్ తీయించుకోవడం కన్నా గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుంది, సో అప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసి ఐటమ్గా మార్చుకోవడము, లేదంటే దాన్ని మనము గోల్డ్ ఇట్లా పర్చేజ్ చేసుకోవడమో చేయొచ్చు అనమాట. అటు కాదు, నాకు గోల్డ్ లాస్ అవ్వడం ఇష్టం లేదు అంటే ఈ పాత నగలనంతా తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోవడం. అంటే అక్కడ తాకట్టు పెట్టుకునేటప్పుడు మ్యాక్సిమం అన్నిట్లో కూడా ప్యూరిటీ అయితే చెక్ చేయడు, మన సెంటిమెంట్గా మన దగ్గర వస్తూ ఉంటుంది. వీటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ వచ్చిన అమౌంట్తో గోల్డ్ డిపాజిట్ చేసుకోవడం. అంటే మనం 50 గ్రాముల బంగారం వాడు కరిగించేసి ఓ 40కో 35కో తీసుకొచ్చి నీకు 35 గ్రాములు ఇస్తాను అన్నాడు అనుకోండి, మనం లబో దిబో అంటాం. అదే మనం 50 గ్రాముల బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టాము అనుకోండి, ఇప్పుడుండే ప్రైజెస్లో దాదాపు 7,135 రూపాయలు ఉంది ఈరోజు కాస్ట్. మనము తాకట్టు పెట్టాము అంటే 5,500 నుంచి 5,700 దాకా మనకి బ్యాంకుల్లో ఇస్తున్నారు, తక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో మనము 50 గ్రాములు తీసుకెళ్ళి తాకట్టు పెట్టాము అనుకోండి, 10 గ్రాములకి 1 గ్రాము లెక్కన అక్కడ తరుగు తీస్తారంటే 45 గ్రాములకి వాళ్ళైతే మనకు అమౌంట్ ఇస్తారనమాట. సో 35 గ్రాములు వాళ్ళు డిపాజిట్ చేసినప్పుడు ఇచ్చిన అమౌంట్ కన్నా 45 గ్రాములు అనేది ఎక్కువే కదా. సో మనం ఏం చేస్తామంటే
మన పాత బంగారు నగల్ని తాకట్టు పెట్టి ఈ 45 గ్రాములు తీసుకెళ్ళి డిపాజిట్ స్కీమ్లో కట్టేసుకోండి. తరుగు కూలీ లేకుండా ఐటెం తెచ్చుకోండి. ఇక్కడ తాకట్టు పెట్టినటువంటి నగకి నెల నెల ఈఎంఐ లెక్కను కట్టుకొని మన నగల్ని ఇడిపించుకోవడం అనమాట. ఎప్పుడైతే 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఇడిపించేసుకుంటామో మళ్ళీ తిరిగి మనం ఆ నగల్ని తాకట్టు పెట్టుకొని కొత్త నగ కొనుక్కోవచ్చు. ఇక్కడ కంపేరింగ్ టు వడ్డీ వేస్ట్ కదా, నష్టం కదా అంటే 10 గ్రాముల బంగారాన్ని నష్టపోవడం కన్నా, అంటే 50 గ్రాములకి వాళ్ళు దాపు తరుగు దోసి 35 40 ఇచ్చారనుకోండి, 50 గ్రాములు నష్టపోయినట్టు అవుతుంది. మనం ఇక్కడ తాకట్టు పెట్టామంటే దాని వాల్యూ మనకు కలిసి వస్తుంది. సో ఇట్లా తక్కువ క్యారెట్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాటిని మనం తీసుకెళ్ళి అమ్మితే తక్కువ ప్రైస్ వస్తుంది అనేటప్పుడు వాటిని అమ్మడమో లేదా డిపాజిట్ స్కీమ్లో పెట్టడం కన్నా ఇలా తాకట్టు పెట్టి మన అవసరాలను గడుపుకోవడం ది బెస్ట్ అంటాను. కంపేరింగ్ టు బయట దగ్గర వడ్డీకి అడిగినా లేదంటే ఇంకెక్కడైనా వడ్డీలు తీసుకోవాలన్నా ఇంత తక్కువ ఇంట్రెస్ట్కి అయితే మనకు రాదు. కాబట్టి 60 నుంచి 75% మధ్యలోనే మనం గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకోవచ్చు. సో ఎవరికన్నా మన గోల్డ్ పాత గోల్డే వాడుకోకుండా ఉండాము, ఇందులో రాళ్ళు ఉన్నాయి, రప్పులు ఉన్నాయి, వేస్ట్ ఉంది, డస్ట్ ఉంది, గోల్డ్ షాప్లో తీసుకెళ్ళి అమ్ముదామంటే పెద్ద మార్జిన్ రావట్లేదు అని ఫీల్ అయితే మాత్రము ఆ బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మడమో డిపాజిట్ స్కీమ్లో పెట్టద్దు. మన బంగారాన్ని బాగుంది పనికొస్తుందంటే తెలిసిన రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క వేస్టేజ్ లేకుండా అమ్మేయండి. అట్ట కుదరలేదు అంటే మాత్రం బ్రహ్మాండంగా నిరభ్యంతరంగా తాకట్టు పెట్టుకొని ఆ తాకట్టుతో వచ్చినటువంటి అమౌంట్తో కొత్త బంగారం కొనుక్కోవడము లేదా గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్లో పెట్టడము లేదా ఇంకేదన్నా అవసరానికి ఇంకేదన్నా స్థలము పొలము కొనాలంటే కొనుక్కోవడం చేసుకోండి. మన దగ్గర బంగారం మాత్రం 50 గ్రాములు తరగకుండా అలానే ఉంటుంది. ఎప్పుడైతే మనం మెల్ట్ చేయడం మార్చేయడం చేసామో అంటే ఖచ్చితంగా ఆ బంగారం అయితే పోతుంది, అంటే తగ్గిపోతుంది, మనం నష్టపోయినట్టే లెక్క. ఎప్పుడైతే మనం నష్టపోకుండా ఉండాలా అంటే ఒకటే ఆలోచించాలన్నమాట, మనము ఎట్లాంటి బంగారం కొన్నా తిరిగి తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు ఎంతో కొంత వేస్టేజ్ కింద గోల్డ్ షాప్స్లో తీసేస్తారు. ఈవెన్ మనము డిపాజిట్ స్కీమ్లో పెట్టినా కూడా ఆ యొక్క వాళ్ళ షాప్లో కొన్నటువంటి ఐటెం అయితే తప్ప మిగిలిన ఏ ఐటెం అయినా మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేస్తే ఆటోమేటిక్గా అంతో కొంత డస్ట్ కింద అయితే పోతుందన్నమాట. నికరంగా 10 గ్రాములకి 1 గ్రామ్ అయితే డస్ట్ కింద పోయిందని వాళ్ళు చూపిస్తారు. కావాల్స్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా నష్టపోకూడదు, మన బంగారము మనం వాడినా వాడుకోకపోయినా మనకు అవసరం గడిపేటట్టు ఉండాలా అని ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇలా చేసుకోండి. అట్లా కాదు నేను ఇన్వెస్ట్మెంట్ పర్పసే చేసుకోవాలా, నేను కొంచెం దాచిపెట్టుకొని కొనుక్కోగలుగుతాను అంటే కాయిన్స్ కడ్డీలో కొంచెం డైయింగ్ ఛార్జెస్ వేస్టేజ్ పోతుందన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనము అమౌంట్లు దాచిపెట్టుకొని కొన్ని పెట్టుకున్నాము అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ లేదంటే 15 ఏళ్ళ తర్వాత ఈ కాయిన్స్కి వేసినటువంటి డైయింగ్ ఛార్జెస్ జిఎస్టీ పెద్ద లెక్కలోకి రాదు, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుంటుంది కాబట్టి. సో ఏ బంగారమైనా ఏదైనా ఈరోజు కొని రేపు అమ్మాలంటే మనం బ్రహ్మాండంగా నష్టపోతాం. కాబట్టి ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకైనా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకుంటాము. ఆ తర్వాత ఆర్నమెంట్ కొనుక్కోవాలంటే 22 క్యారెట్స్ ఉన్నటువంటి కాయిన్స్ కొనుక్కోండి. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్సే కొనుక్కోవాలా అంటే మాత్రం 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కోండి. ఇంకొకటి, మనము ఏ షాప్లో అయితే గోల్డ్ కాయిన్స్ కొంటామో తిరిగి ఆ షాప్లోనే అమ్మాము అంటే పెద్ద నష్టం అయితే పోవన్నమాట. ఏ గోల్డ్ కాయిన్ అయినా కూడా వేరే షాప్లో వేరే షోరూంలో అమ్మామంటే కనీసము 1 to 2% అన్న తగ్గించుకొని మన కాయిన్స్ తీసుకుంటారు. ఒకసారి చెక్ చేసుకొని మనం కొనేటువంటి ఏ ఐటెం అయినా కూడా తిరిగి సేల్ చేయాలా అంటే మనము ఎంత నష్టపోతున్నాము, ఎక్కడ సేల్ చేయాలా, నష్టపోకుండా మనం సేల్ చేసుకోవాలంటే ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి నమ్మకమైనటువంటి ట్రస్ట్ వర్తీస్, మనల్ని నమ్మేవాళ్ళు, వాళ్ళకి నిజంగా ఆ ఐటెంతో అవసరం ఉంది అంటే అట్లాంటి వాళ్ళకి సేల్ చేయడం. ఇన్ కేస్ మనము కొనుక్కునే ఐటమ్స్లో కూడా మ్యాక్సిమము స్టోన్స్ లేకుండా ఈ యొక్క ఎనామిల్స్ కోటింగ్స్ ఇట్లాంటివి లేకుండా కొన్నాము అంటే తిరిగి అమ్మేటప్పుడు పెద్ద నష్టపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అట్లాంటివి చూస్ చేసుకోండి. ఈ యొక్క స్టోన్ ఐటమ్స్ అట్లాంటివి మనకు లైఫ్ లాంగ్ ఫ్యామిలీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటేనే మాత్రమే స్టోన్స్ మీద పెట్టుబడి పెట్టండి. లేదంటే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది, దానికి ₹1 రిటర్న్ రాదనమాట. మనకి అమ్మేటప్పుడేమో అంటే స్టోన్స్కి అన్నిటికీ కాస్ట్ వేసి అమ్ముతారు, తిరిగి తీసుకునేటప్పుడేమో స్టోన్స్ అంతా విరిగేస్తారు, దాంట్లో లక్క తీసినామంటారు, కర్రగబెడతారు,
మన గోల్డ్ చాలా వరకు తగ్గిపోయి గోల్డ్ ప్రైస్ పెరిగినా ఈ తగ్గిపోవడం వల్ల మనం కొన్న ప్రైస్ కూడా రాకపోవచ్చు ఒక్కొక్కసారి. సో అట్లాంటివి ప్లాన్గా చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని కొన్నాము అంటే నష్టపోము, బోలెడు లాభపడచ్చు అనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారాన్ని తెలివిగా కుదిరితే మనకి ఏ విధమైన నష్టం లేదు, కరిగించడం అంటే డిపాజిట్ స్కీమ్లో పెట్టుకొని లేకుండా కొత్త ఆర్నమెంట్ కొనుక్కోండి. అట్లా కాదు మనకు అమ్మేసినాము అంటే ఒక జస్ట్ 50 రూపీస్ అటు వేరియేషన్తో గ్రామ్ రేట్ లెక్కన తీసుకుంటున్నాను, ప్యూర్ గోల్డ్ మన దగ్గర ఉందంటే అమ్మేసి అమౌంట్నో క్యాష్నో లేదంటే వేరే ఆర్నమెంట్ కోసమో ఫిక్స్డ్ డిపాజిట్, వన్ టైం డిపాజిట్ ఇట్లాంటివి చేసుకోండి. ఈ రెండు కాదు మన బంగారానికి బాగా లాస్ వస్తుంది, బాగా మెల్ట్ చేసి కరిగించి తక్కువకు తీసుకుంటున్నారు అంటే మాత్రం ఆ బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మద్దు, లేదంటే డిపాజిట్ స్కీమ్లో పెట్టద్దు. దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని వచ్చిన డబ్బులతో కొత్త బంగారాన్ని అయితే కొనేసుకోండి. ఆ కొనేటువంటి బంగారంలో కూడా ప్యూరిటీ ఉండేటట్టు చెక్ చేసుకొని తీసుకోండి. ఇదండి నా సజెషన్. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండ్ బై, సీ యూ, నమస్తే.